హే గైస్, దిస్ ఇస్ శ్రావణి. నేనైతే ఫస్ట్ జ్యూస్ తాగుతున్నాను. ఎందుకు అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఈరోజు నేనైతే మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. క్విక్గా అండ్ సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అనమాట. సో అదేంటి అంటే పాస్తా. లేట్ చేయకుండా రెసిపీ ఏంటో చూసిద్దాం మనం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ గిన్నె నిండా హాట్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం పాస్తా వేసుకోవాలి. బాయిల్ అయ్యేదాకా మనం ఇప్పుడు వెయిట్ చేద్దాము. మనం సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ 2-3 డ్రాప్స్ అంతే. 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి కాగాయి, మనం పాస్తా వేస్తున్నాము. మనం పాస్తాని ఊరికే కలపొద్దు, ఎందుకంటే అవి చిదురు అయిపోతాయి. సో ఒక్కసారి ఇట్లా కలిపి వదిలేస్తే చాలా. ఆయిల్ వేసాం కాబట్టి అంటుకోకుండా ఉంటాయి. ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి. మగ్గాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకోవాలి. వంట ఎక్కువ గిందాక కలుపుకోవాలి. ఇందులో మనం కొంచెం గార్లిక్ ఇట్లా కట్ చేసి వేస్తున్నా, టేస్ట్ కొంచెం ఎక్కువ వస్తుందని. ఫ్రీగా ఉండడానికి కొంచెం జీడిపప్పు, కొంచెం క్యారెట్ కూడా వేస్తున్నా. ఇష్టం ఉంటే వేరే వెజిటబుల్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవైతే మగ్గిపోయాయి. మనం ఇప్పుడు టమాటో వేసుకున్నాము. ఒక 2 మినిట్స్ అలా మగ్గనివ్వండి. పాస్తా అయితే ఉడికిపోయాయి. స్ట్రెయిన్ చేస్తున్నాను. సో ఈ పాస్తాని కూల్ వాటర్లో కడిగితే అతుక్కోకుండా ఉంటాయి. ఇది ఒక ఇంపార్టెంట్ టిప్ అనమాట. గైస్, నెక్స్ట్ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా అవి చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇది మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్, ఇలా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, తగినంత కారం వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్. కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి తగ్గిన తర్వాత ఈ పాస్తా వేసుకోవాలి. మసాలాస్ ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది. అండ్ ఫైనల్లీ కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే మన ఫైనల్ ఎమ్మీ రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తర్వాత హెల్దీ రెసిపీగా గ్రేప్ జ్యూస్ తీసుకుంటున్నాను. గ్రేప్స్ ఫస్ట్ మిక్సీలో యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేప్స్ కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి నేను ఇందులో బెల్లం యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ గ్రైండ్ చేసుకొని తర్వాత వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకున్నాము. కొంచెం కూల్గా ఉండడానికి ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నా. చాలు. ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ అండ్ హెల్దీ డ్రింక్ రెండు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు తినిద్దాము. గైస్, పాస్తాతో పాటు ఈ జ్యూస్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది 30 days ఛాలెంజ్ అనమాట. ఇది నా లాస్ట్ డే. సో దానికోసమే ఈ జ్యూస్ చేసి చూపిస్తున్నాను. ఎవ్రీడే జ్యూస్ తీసుకోవడం, దాని యొక్క బెనిఫిట్స్ నేను ఎలా చేశానో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మీకు నెక్స్ట్ ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.